భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ ఎంపీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వర్మ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీన కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద మహాసభను జయప్రదం చేయాలని, కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వర్మ వెంకటేశ్వరరావును 5వసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలు ఓటు అడిగే హక్కు లేదని చెప్పి తప్పదు. అటువంటిది మా నాయకుడు కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు ఇది వెనకబడినటువంటి భద్రాద్రి కొత్తగూడెంలో మనకు 9 వర్గాలు ముఖ్యంగా తీసుకెళ్తే ఎంపీ ఉంటాయి ఏరియా కాబట్టి వారికి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పెట్టారు. ఇక్కడ పిల్లలు పేదవాళ్ళు కూడా అందరూ కూడా మనకు బ్రహ్మాండంగా చదువుకోవాలి. ఒక మెడికల్ కాలేజ్ అక్కడే కాదు, ప్రతి ఇదొక మెడికల్ కాలేజ్ ఉందంటే ఇదొక ప్రశ్న. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడెప్పుడు ఆమె వెలిగినట్టు ఎదురు చూస్తున్నటువంటి అవే మాత్రమేది వనమ వెంకటేశ్వర గారు దాదాపు ఈ శాసనసభ రోజే సీనియర్ శాసనసభ్యులు. అంత పెద్ద ప్రజలకు ఇది లాస్ట్ ఎలక్షన్ అని అన్న కూడా చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు. వయస్సు సహకరించకపోయినా ఇక్కడ ఎక్సైజ్ ఇవ్వడమన్నా ఈ ఒక్కసారి ఆటలో తీసుకెళ్ళి ముందుకు వచ్చాడు. కొత్తగూడెం నియోజకవర్గం కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ మీద, ప్రతి పౌరుల మీద, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి స్కీమ్ పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయని భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు భూపాలపల్లిని అభివృద్ధి చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మన్ననలు అందుకున్నామని, ముచ్చటగా 3వసారి కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అంటున్న వెంకటరమణారెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం హోరందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం అభ్యర్థులు ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వారు చేపట్టబోయేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి మళ్ళీ ఓటు అడిగేందుకోసం ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది? ప్రచారం అనేది ఇప్పుడే మొదలుపెట్టినాం. మేము దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా నిత్యం ప్రజల మధ్యలోనే ఉన్నాం. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అక్కడ పరిష్కరించే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొంచెం మేము మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి ఉండవు కాబట్టి డెఫినెట్గా పబ్లిక్ దగ్గర పోతున్నాం. మా క్యాడర్ను మొదలు వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే మొదలు ఒక పని జరగాలంటే మా కార్యకర్తలే ప్రధానం. వాళ్ళతో మొదలు ఊర్లలో మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. వాళ్ళతో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. తర్వాత జనరల్గా పబ్లిక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పబ్లిక్ మేము ఎక్కడికి క్యాడర్ దగ్గర పోయినా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. చాలా బాగా జరుగుతుంది, బాగుంది, మనకు అందరం కూడా సహకరిస్తామన్న మాట చెప్తాము. మీ ప్రధాన ప్రచారాస్త్రాలు? మాకు ప్రచారాస్త్రాలు ఏంది, పని చేసేటోళ్లకు పట్టం కట్టమని అడుగుతున్నాం. ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పనిచేసే వ్యక్తులను ఆదరించమని చెప్తున్నాం. డెవలప్మెంట్ని చూడమని చెప్తున్నాం. డెవలప్మెంట్ కొనసాగింపు ఉండాలంటే అవకాశం అని కోరుతున్నాం. ఇవే మా ప్రధానమైనటువంటి ప్రచారస్థాలు. ప్రతిపక్ష పార్టీలు పసలేని మరి అనాలోచితమైనటువంటి మాటల పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాం. భూపాలపల్లి నియోజకవర్గం 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. గతంలో మీరు ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత మైనింగ్ కాలేజీ కూడా, ఆ తర్వాత భూపాలపల్లి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా హామీ ఇచ్చారు. అవి నెరవేరలేదనేటువంటిది. దాంట్లో అర్బన్ డెవలప్మెంట్ ఏముంటుందండి? అర్బన్ డెవలప్మెంట్ ఏం లేదు. మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజు ప్రయత్నం చేసినాము. మెడికల్ కాలేజు వచ్చింది, మోడల్ డిగ్రీ కాలేజ్ వచ్చింది, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ గర్ల్స్ వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీ నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలలో ఫస్ట్ ఇయర్లోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఈ సంవత్సరం రావాల్సి ఉండే కానీ కొన్ని అనివార్య కారణాల జీవో రాలేకపోయింది. డెఫినెట్గా రేపు రాబోయే సంవత్సరంలోనే ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎట్లయితే నడుస్తూ ఉందో అంతకంటే బెటర్గా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తాం. సంక్షేమ పథకాలు ఓకే అయినప్పటికీ కూడా ఉపాధి స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పించడం లేదనేటువంటి విమర్శకు ఎవరు కల్పిస్తారు? ఇక్కడ ఇది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉపాధులు ఒక లిమిటేషన్లో కల్పిస్తాయి. ఇక్కడ ఇది ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతంలో ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇక్కడ పెట్టడానికి అనువైన వాతావరణం, ఇక్కడ ఉండే శాంతి భద్రతలు, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నప్పుడే ఇన్వెస్టర్ ముందుకు వస్తాడు. అలాంటి ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు ఒక విశ్వాసం కలిగిస్తున్నాం కాబట్టి
గతంలో ఇక్కడ ఎవరు ఉండడానికి ఇష్టపడేవాళ్ళు కాదు, ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ హన్మకొండ నుంచి వచ్చిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడిప్పుడే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇన్నే ఉంటున్నారు. అంటే దానికి కారణం ఏంది, ఇక్కడ ఉంటే కూడా మనం బతకవచ్చు, ఇక్కడ కూడా మన జీవితం దర్జాగా ఉండొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చినాం. వసతులు కల్పించినాం, మంచినీటి సమస్యను తీర్చినాం, రోడ్స్ వేసినాం, ఇక్కడ ఉండేటువంటి మరి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి ఈరోజు చాలామంది ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రియల్ వైపు కూడా ఆలోచన చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా ఆ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఇవి అర్హులకు అందలేదనేటువంటి విమర్శకు మీరే. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయడు, రాని వాడు నాకు అందలేదని చెప్తారు. కాబట్టి అందరికీ ఒకేసారి రావు, ఎవరికైనా ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడైనా విడతల వారిగానే వస్తాయి. మొదటి విడత వచ్చింది, రెండో విడత, మూడో విడత కూడా వస్తాయి. అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. ప్రజలను కూడా అర్థం చేసుకోమని మీ ద్వారా కోరుతున్నాం. భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజల్లో మనల్ని పొందేందుకోసం పనిచేయడంతో పాటు ఇక్కడ అన్ని రకాలైనటువంటి వసతుల కల్పన కోసం కృషి చేస్తానని, ప్రజలు మళ్ళీ నాకే పట్టం కడతారు, మూడోసారి కూడా విజయం అందిస్తారంటూ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్, భూపాలపల్లి.